తెలంగాణ గారు మీరు చెప్పాలి ఈ విషయం. ఏ బేసిస్ మీద మా సభలు ఆపుతా ఉన్నారు? మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు జడ్చలలో సభ పెట్టినరు, అది కూడా ఆపాలిగా. ఖమ్మంలో సభ పెట్టినరు, అది కూడా ఆపాలి కదా. అదేవిధంగా మరి ఇంకా చాలా చోట్ల కూడా సభలు పెడతా ఉన్నారు. మన ఫ్యూచర్ సిటీ అనే ఒక ఆయన కొత్తది పెట్టుకున్నాడు కదా దుకాణం, అక్కడ సభ పెట్టినరు, దాంట్లో కూడా ఆపాలి కదా. ఇక్కడ కోయడలో మీటింగ్ పెట్టిండ్రు, అక్కడ కూడా మొన్న కోయడలో మార్కెట్ వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టిండ్రు, అక్కడ కూడా ఆపాలి కదా. మరి అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. మాకు ప్రాబ్లం అయినప్పుడు ఆయనకు కూడా ప్రాబ్లం కావాలి. ఆయన కూడా మరి ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాడు. దానివల్ల కూడా మా వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే, మా వల్ల ట్రాఫిక్ వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారి సభల వల్ల కూడా ప్రజలకు ట్రాఫిక్ లో అంతరాయం కలుగుతుంది. మరి ఆయన మాట్లాడే భాష వల్ల కూడా తెలంగాణలో కోపోద్రేకం అవుతున్నారుగా ప్రజలందరూ కూడా. ఆయన వల్ల కూడా కల్లోలం అవుతున్నదిగా. అంటే ఆయనకొక న్యాయం, మాకొక న్యాయమా? మరి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు పెరేడ్ గ్రౌండ్స్ లో ఆయన సభలకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? మీరు ముఖ్యమంత్రి గారు, బండి సంజయ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒకవైపు మైనర్ బాలిక ఏడుస్తూ ఉంటే అత్యాచారం జరిగిందని కడుపుబ్బా నవ్వుకున్నారు కదా వేలాది మంది ప్రజల ముందర, అదే పెరేడ్ గ్రౌండ్స్ లో. దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు డీజీపీ గారు? మరి మాకెందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? అది లాస్ట్ మినిట్ లో, రేపు 10 గంటలకు సభ అవుతున్నది, అన్ని కూడా అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వకపోతే ఏమనుకోవాలి? అంటే మీ ఉద్దేశం ఈ పర్మిషన్ ఇవ్వనంత వల్ల జనాలు అవుతారనుకుంటున్నారా? ఇంపాసిబుల్, అసాధ్యం. మీరు పర్మిషన్లతోని మా గొంతుకు నొక్కగలరేమో కానీ ప్రజల గుండెలను, వాళ్ళ గుండె చప్పుడును ఆపలేరు రేవంత్ రెడ్డి గారు. మీరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మేము న్యాయ వ్యవస్థ తలుపు తట్టైనా మేము తప్పకుండా పర్మిషన్ తెచ్చుకుంటాం. మేము మర్యాదగా చెప్తున్నాం, దయచేసి శాంతియుతంగా చెప్తున్నాం. ఇది శాంతియుతంగా జరిగే సభ, ఎవరి మీదనో కోపంతో పెడుతున్న సభ కాదు. ఆకలితో అలమటిస్తున్న, బాధతో తల్లాడుతున్న, ఆ తల్లడిల్లుతున్న ఆ బిడ్డలకు గొంతుకగా ఉండాలని, నిరుద్యోగ బిడ్డలకు గొంతుగా ఉండాలని. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో 2023లో మీ నాయకురాలు, మీరు అందరూ కలిసి ఈ యువత మీద మత్తుమందు జల్లి వాళ్ళ ఓట్లు దొంగతనంగా గుంజుకున్నారు కదా. వాళ్ళను మోసం చేసిన వైనాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం, అది కూడా శాంతియుతంగా తెలియజెప్పడం కోసం మేము ఈ సభ పెట్టుకుంటున్నాం. మీలాగా రక్తప భాష, లేకపోతే జనాలను హింసకు ప్రేరేపించే భాష, క్యారెక్టర్ను వ్యక్తిత్వ హననం చేసే భాష, లేకపోతే భావితరాలు మాట్లాడలేని భాష, ఆ భాష మాట్లాడే సంస్కృతి భారత రాష్ట్ర సమితికి లేదు. అది మీకే ఉన్నది. నిజానికి ఏ సభల కన్నా పర్మిషన్ రిజెక్ట్ చేయాలంటే ఈ తెలంగాణలో అది రేవంత్ రెడ్డి సభలకు మాత్రమే. ఎందుకంటే ఆయన భాష అట్లా ఉంది. లక్షలాది మంది, వేలాది మంది ప్రజలు చూస్తుండగా బుల్డోజర్లు ఎక్కియమంటాడు. వేలాది మంది ప్రజలు చూస్తుండగానే రక్తం తీసి పొలాల్లో చల్లమంటాడు. వేలాది మంది ప్రజలు చూస్తుండగానే, తెలంగాణ ప్రజలు వీక్షిస్తుండగానే పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు, గుడ్లు తీసి గోటీలాడుతా అంటాడు, లాగుల్లో తొండలు అంటారు. చివరికి తెలంగాణ తీసుకొచ్చిన పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చావును కోరుకుంటున్నాడు వేలాది మంది ప్రజల సమక్షంలో. ఇది క్రిమినల్ భాష కాదా? దీనివల్ల అల్లకల్లోలం రేదా? సెక్షన్ 190 బిఎన్ఎస్ దీంట్లో అట్రాక్ట్ కాదా? 194, 195, 196 దీంట్లో అట్రాక్ట్ కాదా? 351, 352, 353 బిఎన్ఎస్ ఇవి అట్రాక్ట్ కావా ఇందులో? పోలీసులారా మీరే చెప్పండి. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభ ఆగదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద ప్రొసీజర్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా. వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద అడ్వైజెస్ given by the officials. We have complied to all the requirements stipulated by every authority who is competent to give permission. చివరికి పోలీసుల దగ్గర ఆపినరు. మేము మా బీఆర్ఎస్పీ నాయకులు, అదే విధంగా బీఆర్ఎస్ వాలంటీర్లు ఎంతో మంది రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ మేనేజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మీరు ఏం కావాలంటే అది చెప్తున్నారు, ఏం కావాలంటే అది ఒప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు హౌ కెన్ యూ డినై ద పర్మిషన్ టు అస్? హౌ కెన్ యూ డిలే ద పర్మిషన్? మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, పరిపాలనా శాఖ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించకండి, చట్ట ప్రకారం నడుచుకోండి.
మేము మీరు చెప్పిన ఆదేశాలన్నీ పాటిస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు దీంట్లో మరి అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తప్పకుండా రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మేము మాత్రం ఈ సభ జరిపి తీరుతాం, తప్పకుండా జరిపి తీరుతాం. ఇది మా హక్కు, రాజ్యాంగం మాకిచ్చిన హక్కు, ఆర్టికల్ 19 మాకిచ్చిన హక్కు. మేము ఎవ్వరిని కూడా ఇబ్బంది పెడతలేము, ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. హింసను ప్రేరేపించే సంస్కృతి మా పార్టీలో లేదు. వ్యక్తిత్వ హననం చేసే సంస్కృతి భారత రాష్ట్ర సమితిలో లేదు. అందువల్ల మా వల్ల ఎలాంటి శాంతి భద్రతల పరిస్థితి తలెత్తదు. అందుకొరకే మళ్ళొకసారి మరి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారికి, ఎల్బీ నగర్ డీసీపీ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ గారికి, చివరికి రాష్ట్ర డీజీపీ గారికి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వెంటనే పర్మిషన్ ఇవ్వండి, అడ్డంకులు సృష్టించకండి. మీరు అడ్డంకులు సృష్టిస్తే దీని ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద అంతుంటది. ఆ జరగబోయే పరిణామాలకు మళ్ళీ మీరే బాధ్యులవుతారు.